ముందుగా న్యూడ్ వీడియోను చిత్రీకరించారనే ఆరోపణలతో నలుగురు యువతులు చితకబాదారు. ఈ ఘటన విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాయ్స్ హాస్టల్ ఓ లాడ్జ్ రెండు పక్కపక్కనే ఉండడంతో హాస్టల్ నుంచి లాడ్జ్ బాత్రూంలో ఫోన్లతో వీడియోలు తీశారని బాధితులు చెబుతున్నారు. 4 రోజుల నుంచి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ యువకులపై 2 యువతులు దాడి చేశారు. దేహశుద్ధి అనంతరం పోలీసులకు అప్పగించారు. యువకుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని పరిశీలిస్తున్నారు. డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు దీనిపైన పూర్తి సమాచారం అందిస్తారు. వాసు, న్యూడు విలువలు శ్రీదేవి మొత్తం కూడా కలకలం రేపుతున్నాయి విశాఖలో. ఈ తరహా అంటే ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఏం చేసినా సరే ఎక్కడికక్కడ ఈ తరహా సంఘటనలో వెలుగు చూడటం పట్ల విచారం వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ విశాఖలో మొత్తం నగర వ్యాప్తంగా కూడా కలకలం రేపినటువంటిది. ఈ న్యూడ్ వీడియోల్ని చిత్రీకరించినటువంటి యువకుల్ని దేహశుద్ధి చేయడం జరిగింది. ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక లాడ్జ్ పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది. ఆ బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి కొంతమంది బాయ్స్ వాళ్ళు చిల్లర అల్లరగా కెమెరాలు తీసుకుని, అంటే సెల్ కెమెరాల ద్వారా ఆ లాడ్జ్ ఉన్నటువంటి మహిళల్ని ఈ విధంగా చిత్రీకరించడం పట్ల అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఇది గమనించినటువంటి కొంతమంది ఈ లాడ్జ్ ఉన్నటువంటి మహిళలు మొత్తం కూడా అది గత 4 రోజులుగా కూడా, అంటే 12వ తారీఖు నుంచి వాళ్ళంతా కూడా లాడ్జ్లో ఉంటున్నారు. ఆ లాడ్జ్లో ఒక పక్కన ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు ఈ విధంగా సెల్ ద్వారా మొత్తం కిటికీ ద్వారా రికార్డ్ చేయడం, ఇదంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఇవాళ వాళ్ళు పక్కాగా పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా పట్టుకుని దేహశుద్ధి కూడా చేయడం జరిగింది. అంతేకాక ఈ మహిళకి సంబంధించినటువంటి యువకులను కూడా మరి పిలిపించి వాళ్ళంతా కూడా దేహశుద్ధి చేసి అదే ఎక్కడైతే హాస్టల్ ఉందో అక్కడే హాస్టల్లో వాళ్ళందరూ కూడా పట్టుకుని పోలీసులు కూడా అప్పగించడం జరిగింది. పోలీసులు మొత్తం దీనిపై 2 వర్గాలను కూడా కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఎవరైతే ఆరోపించారో ఆ మహిళ నుంచి ఫిర్యాదు కూడా తీసుకోవడం జరిగింది. ఫిర్యాదు తీసుకుని ఆ సెల్లను కూడా పరిశీలిస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పినటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకులు సెల్లను స్వాధీనం చేసుకుని ఆ సెల్ ద్వారా సెల్లో ఎవరెవరు ఏం తీశారు, ఎలా తీశారు, ఎందుకు తీయాల్సి వచ్చిందని కూడా విచారిస్తున్నారు. అసలు నిజంగానే రికార్డ్ చేయడానికి అవకాశం ఉందని కూడా చేస్తున్నారు. వాళ్ళు బాయ్స్ కూడా ఆరోపించేది మేము ఎవరు కూడా రికార్డ్ చేయలేదు, కాకపోతే సెల్ చూసుకోండి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి, ఇటువంటి దుష్ట సంస్కృతి ఆ నగరాల్లో ఎక్కువైపోయింది. చాలా చోట్ల కెమెరా పెట్టడం, లేకపోతే మహిళని ఈ విధంగా కించపరిచే విధంగా చేయటం, ఈ విధంగా కొత్త ఈ సెల్ను ఉపయోగించి రికార్డు చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ జరిగినటువంటి సంఘటన అయితే నగర వ్యాప్తంగా కూడా అందరూ కూడా మొత్తం నిర్గంతపోయే పరిస్థితి. ఎందుకంటే రక్షణ లేకుండా పోతుంది. అనేక చట్టాలు వస్తున్నాయి, అనేక విధాలుగా మహిళని ఆదుకునేందుకు అనేకమైన రూపాల్లో ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పినప్పుడు కూడా ఎవరికి భయం ఎందుకు ఉండట్లేదు. విశాఖలో అయితే ముఖ్యంగా ఈ ఒకవైపు బయట బీచ్లో కావచ్చు, ఇతర ప్రాంతాలు అవ్వచ్చు, బయట అన్ని ప్రాంతాలు కూడా ఈ గంజాయి బ్యాచ్ ఇష్టమైనట్టు మహిళలపై దాడి చేయటం, చైన్ స్నాకింగ్ చేయటం, వాళ్ళపై చిత్రీకరణ అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాగా అనేక విధాలమైన నగరాల్లో పెరిగిపోతున్నాయి. విశాఖ నగరం కూడా మహిళలు కూడా అదే బాధిత వర్గానికి చెందుతున్నారు. ఇవాళ జరిగినటువంటి సంఘటనలు అయితే ఆ మహిళలు 12వ తారీఖు నుంచి కూడా ఆ లాడ్జిలో ఉంటున్నారు. 4 రోజుల బట్టి కూడా వాళ్ళు గమనిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారని ఇవాళ పక్కాగా పట్టుకోవడం జరిగింది. పట్టుకుని వాళ్ళకి దేహశుద్ధి చేసి మొత్తానికి పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది. పోలీసులే దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. అసలు నిజంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అని వాళ్ళ సెల్లను కూడా స్వాధీనం చేసుకుని మొత్తం కూడా దీనిపై పూర్తి విచారణ చేస్తున్నారు. విచారణ చేసినంతరం కూడా కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు బాధిత మహిళలు అయితే ఇటువంటి విషయాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ.